ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ. ఓం నమ శివాయ. శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది పంచాంగ శ్రవణం. అందులో భాగంగా తులారాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో మనం చర్చించుకుందాం. ముందుగా ఆదాయం 5గా గోచరిస్తూ ఉంది, వ్యయం 14గా కనపడుతూ ఉంది, రాజ్యపూజ్యం 6, అవమానం 3గా కనపడుతూ ఉంది. ఆదాయం 5గా ఉంది, ఖర్చు మాత్రం 14గా గోచరిస్తూ ఉంది. అలాగే రాజ్యపూజ్యం అంటే వీరిని గౌరవించేవారు 6, అవమానించే వాళ్ళు 3గా కనపడుతూ ఉన్నారు. అంటే ఇక్కడ గౌరవించేవారు చాలా ఎక్కువగా ఉన్నారు, అవమానించేవాళ్ళు తక్కువగా కనపడుతున్నారు. రాబడి కన్నా ఖర్చు అధికంగా వీరికి గోచరిస్తూ ఉంది. ముఖ్యంగా వీరికి గురుబలం చాలా మెండుగా కనపడుతుంది ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం. అందువల్ల ఏ పని మొదలుపెట్టినా వారు విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. అలాగే పుణ్యక్షేత్ర దర్శనం ఎక్కువగా చేస్తారు ఈ సంవత్సరం. అలాగే దైవ కార్యక్రమాల్లో ఎక్కువగా పాలు పంచుకుంటారు. సేవా కార్యక్రమాల్లో కూడా ఎక్కువగా పాల్గొనే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. ఈ సంవత్సరంలో గత కొంతకాలంగా పెండింగ్ పడి ఉన్న పనులన్నిటినీ కూడా ఈ సంవత్సరం వీరు ఈజీగా వాటి నుంచి బయటపడగలుగుతారు, ఆ పనులు పూర్తి చేసుకోగలుగుతారు. గత కొంతకాలంగా కోర్టు సమస్యలతో బాధపడుతున్న వారి తులారాశి వారు ఈ సంవత్సరంలో మీరు ఆ సమస్యల నుంచి బయటపడగలుగుతారు. అలాగే రాజకీయ నాయకులకి ప్రజల్లో మంచి పేరు ఆదరణ లభిస్తాయి. అలాగే పార్టీ అధ్యక్షుల దగ్గర మంచి గౌరవం పొందుతారు. మంచి పదవులు కూడా ఈ సంవత్సరం వీరికి అలంకరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, అంటే పొందే అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. అలాగే వ్యాపారస్తులు చాలా ఆనందదాయకంగా కనపడుతుంది. వారు తలపెట్టిన వ్యాపారములు ఏదైనప్పటికీ కూడా చాలా అద్భుతంగా లాభదాయకంగా ముందుకు తీసుకువెళ్తారు. గత కొంతకాలంగా ఎప్పటి నుంచో ప్రారంభించాలి, నూతన వ్యాపారాలు తలపెట్టాలి ఈ సంవత్సరం అని ఎవరైతే సంకల్పించారో వారి సంకల్పాలకి కార్యరూపం దాల్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. చాలామంది నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు ఈ రాశివారు. వారు విజయవంతంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు కూడా. ముఖ్యంగా ఈ రాశివారు ఏ పని తలపెట్టినా 100% విజయవంతంగా ముందుకు తీసుకువెళ్ళే అవకాశాలు ఈ సంవత్సరం గోచరిస్తూ ఉన్నాయి. సినీ కళాకారులకి మంచి అవార్డులు రివార్డులు అందుకుంటారు. మంచి మంచి పారితోషికాలు కూడా అందుకునే అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. అలాగే ఈ రాశిలో పుట్టిన విద్యార్థులు వీరికి విదేశీయానం చేయాలని ఎవరైతే సంకల్పించారో వారికి వారి సంకల్పం నెరవేరుతుంది. మంచి మంచి ర్యాంకులు పొందుతారు. వీరు ఎంత కష్టపడతారో దానికి మరింత రెట్టింపు ఫలితాన్ని ఈ సంవత్సరం పొందుతారు. అలాగే ర్యాంకులతో పాటుగా వీరికి కావలసిన చోట కావాలనుకున్న సీట్లు వీరు పొంది వాటిలో ఆనందంగా హ్యాపీగా ఈ సంవత్సరం ఎంజాయ్ చేస్తూ చదువుకునే యొక్క పరిస్థితి గోచరిస్తుంది. జ్ఞాపక శక్తి చాలా మెండుగా ఉంటుంది. ఎందుకనంటే గురువు యొక్క అనుకూలత ఈ రాశిపైన చాలా మెండుగా కనపడుతుంది. కాబట్టి ఈ సంవత్సరం ఈ రాశిలో పుట్టిన స్త్రీలకి అన్ని విధాల శుభ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వీరు ఏ పని తలపెట్టినా విజయవంతంగా ముందు పూర్తి చేసుకోగలుగుతారు. ఆర్థిక లాభాలు పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో చాలా బాగుంటుంది. అలాగే భార్యాభర్తల మధ్యన గత కొంతకాలంగా ఏదైనా మనస్పర్ధలు ఉన్నట్లయితే ఆ సమస్యల్ని అధిగమించగలుగుతారు. ఇద్దరు ఆనందంగా హ్యాపీగా ఉండగలుగుతారు. ముఖ్యంగా ఈ రాశిలో పుట్టిన వ్యవసాయదారులు ఎవరైనా ఉన్నట్లయితే వారికి 2 పంటలు కూడా చాలా యోగదాయకంగా కనపడుతూ ఉన్నాయి. వీరు గత కొంతకాలంగా కొన్ని అప్పులు చేసి ఉంటే అప్పుల్ని తీర్చుకోగలుగుతారు. కొంత ఆదాయాన్ని వెనకేసుకోగలుగుతారు. ఏది ఏమైనప్పటికీ ఈ తులారాశి వారికి అన్ని విధాల శుభ ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. కానీ రాబడికి మించిన ఖర్చు మాత్రం ఎక్కువగా కనపడుతూ ఉంది. ఎందుకని వీరు విందులు వినోదాల్లో పాల్గొనటం, సహాయ సహకారాలు ఎక్కువగా చేయటం, దైవ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనటం ఎక్కువగా చేస్తారు. దానివల్ల కొంత డబ్బుని ఖర్చు చేయాల్సిన పరిస్థితి. అయితే వీరు ఏదైనా సంకల్పించినప్పుడు ఆ సమయానికి డబ్బు అందక కొన్నిసార్లు మనస్తాపానికి గురయ్యే పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. చేతిలో సమయానికి వీరి దగ్గర డబ్బు ఉండదు, కానీ సంకల్పించిన కార్యం
మరి డబ్బుతో ముడిపడి ఉన్నప్పుడు, కొంత మనస్తాపం కలిగినప్పుడు దాని మీద వీరు కొంత వెదకి గురయ్యే పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. వాటిని అధిగమించాలి అంటే ఈ సంవత్సరం ఈ చిన్న రెమెడీ ఆచరించాలి. ముఖ్యంగా లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాల్ని ఎక్కువగా దర్శిస్తూ ఉండాలి. అలాగే విష్ణుమూర్తి ఆలయాలు అంటే వెంకటేశ్వర స్వామి, కృష్ణాలయాల్ని ఎక్కువగా దర్శిస్తూ అభిషేకార్చనలు చేయిస్తూ, అలాగే ఆ దేవాలయాల్లో మీకు కుదిరినప్పుడల్లా ఒక్క 10 నిమిషముల పాటు కూర్చుని ధ్యానం చేస్తూ ఉండాలి. ఎందుకు దేవాలయాల్లో ధ్యానం చేయాలి? అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అక్కడ మీరు ఎప్పుడైతే కూర్చుని ధ్యానం చేస్తారో మరింత ఆశాజనకంగా ఈ సంవత్సరం మీరు కోరుకున్న విధంగా దానికన్నా రెట్టింపు మంచి ఫలితాలు వచ్చి తీరుతాయి. ఎందుకని? మీ మనసు ప్రశాంతంగా ఉంటే, మీ ఆలోచన కరెక్ట్గా ఉంటే, మీ ప్రణాళికలు కరెక్ట్గా వేయగలుగుతారో అది కార్యరూపం దాలుస్తాయి. మీకు ఆశించిన మేర మంచి ఫలితాలు తెచ్చిపెడతాయి. ఎప్పుడు ప్రతి వ్యక్తి ఈ ద్వాదశ రాశుల్లో ప్రతి ఒక్కరూ కూడా పాజిటివ్గా ఆలోచించాలి. ఎటువంటి కష్టం వచ్చినా అధిగమిస్తాను అనే ఒక ధైర్యంతో ఉండాలి. నిరుత్సాహాన్ని వేడాలి. అప్పుడే ఏదైనా మనం మంచి ఫలితాలు పొందగలుగుతాం. ఈ రాశి ఫలితాల్లో బాగుందని బాగోలేదని నిరాశ పడవద్దు. ప్రతి ఒక్క రాశిలో నేను చెప్తూ ఉన్నాను. మీరు ఇది విని ఇలా ఉందా, అప్పుడు మనం తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి, మనం చేయవలసిన పని ఏమిటి అనేది తెలుసుకుని మీరు ఆచరిస్తే, పాజిటివ్గా ఉంటూ మీరు ఎదరికి వెళితే, నేను చెప్పిన ఈ చిన్న రెమెడీ ఆచరిస్తే మీకు మరింత రెట్టింపు ఫలితాలు వస్తాయి. వాస్తవంగా ఈ తులారాశి వారికి అన్ని విధాలా బాగానే ఉంది. కానీ చేతిలో ఆదాయం తగినంత లేనప్పుడు కొన్ని పనులకి ఆటంకాలు కలుగుతాయి. వాటిని అధిగమించడానికి మీరు ఈ చిన్న రెమెడీ చేయండి. అలాగే మీ దగ్గరలో ఎక్కడైనా మర్రి చెట్టు ఉంటే ఆ మర్రి చెట్టు వద్దకు వెళ్ళండి. వెళ్ళి ఆ మర్రి చెట్టును హక్ చేసుకోండి. మీలో ఉన్న నెగిటివ్ అంతా తొలగిపోయినట్లుగా, పాజిటివ్ ఎనర్జీ ఆ చెట్టు నుంచి తీసుకున్నట్లుగా ఫీల్ అవ్వండి. ఫీల్ అయ్యి మీ సంకల్పం ఏమిటో మీరు విజువలైజేషన్ చేస్తూ ఆ పని జరిగిపోయినట్లుగా అక్కడ చెప్పండి. ఆ తర్వాత ఆ చెట్టు కింద కూర్చునే అవకాశం ఉంటే కూర్చుని పాజిటివ్గా ధ్యానం చేయండి. ఎప్పుడైతే మనస్సు నిర్మలంగా ఉంటుందో, అలాగే ఒక పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే ఒక చెట్టు దగ్గర కూర్చొని ఉంటారో ఆ చుట్టూ కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. ఎందుకని? చెట్టు దగ్గర నెగటివ్ ఉండదు. మనం వదిలిన కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ ఇవ్వటమే దాని పని. కాబట్టి అటువంటి పాజిటివ్ వైబ్రేషన్ ఉన్న, అలాగే దైవికమైన ఈ చెట్టు అంటే దేవతా వృక్షాలు కాబట్టి ఇవి, ఆ చెట్టు దగ్గర పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, పాజిటివ్ ఆరా ఉంటుంది. అందువల్ల మీకు ఈ చిన్న రెమెడీ మీ జీవితాల్లో అద్భుతాలు తెచ్చిపెడుతుంది, ఆరోగ్యాన్ని తెచ్చిపెడుతుంది, మనశ్శాంతిని తెచ్చిపెడుతుంది, ధైర్యాన్ని తెచ్చిపెడుతుంది. మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయాన్ని కూడా తెచ్చిపెడుతుంది. కాబట్టి ఈ సంవత్సరం ఈ తులారాశి వారు ఈ చిన్న రెమెడీ ఆచరించి చూడండి. మీకు ఫలితాలు అద్భుతంగా వచ్చి తీరుతాయి. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని ప్రతిసారి ప్రతి వీడియోలో నేను చెప్తూ ఉంటాను. కాబట్టి మీరందరూ బాగుండాలి అనే ఉద్దేశంతో ఈ రెమెడీస్ మీకు చెప్తూ ఉన్నా. నమ్మకం ఉన్నవారు ఆచరించండి. ఈ తులారాశి వారు మరింత అద్భుత ఫలితాలు పొందుతారు. అలాగే ధనాన్ని కావలసినంత మీరు సంపాదించుకోగలుగుతారు. ముఖ్యంగా ఈ తులారాశి వారు న్యాయ మార్గంలో ఎక్కువగా ఉంటారు, ధర్మ మార్గంలో ఎక్కువగా ఉంటారు. అందువల్ల వీరికి ఖర్చు అధికంగా ఉంటుంది. ఆ ఫలితం మీకు రావాలి. మీరు చేసే దానం, మీరు చేసే ధర్మం, మీరు చేసే మంచి మార్గంలో నడుస్తున్నారు కాబట్టి ఆ ఫలితాన్ని మీరు అందుకోవాలంటే పాజిటివ్గా ఉంటూ ఈ రెమెడీ చేసి చూడండి. ఈ సంవత్సరం అంతా మీకు దేనికి లోటు లేకుండా ఆనందంగా జీవించగలుగుతారు. ఓం నమః శివాయ.